చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. బొబ్బిలి నియోజకవర్గంలో విజయనగరం పార్లమెంట్కి సంబంధించి రా కదలరా ప్రోగ్రాము ఈరోజు బొబ్బిలి నియోజకవర్గం నుంచి మొదలవుతుంది. ఈ మీటింగ్లో ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని ఎందుకు తిరిగి అధికారంలోకి తీసుకురావాలి అనే దానిపైన చర్చిస్తారు, మాట్లాడతారు. అదే రకంగా ఈ 4.5 సంవత్సరాల్లో ఈ ఆంధ్ర రాష్ట్రం వైఎస్ఆర్ ప్రభుత్వం అండర్లో ఎంత నష్టపోయిందో, ఎంత దివాలా తీసిందో, ఎంత బ్లాక్ మార్కు ఈరోజు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ మార్క్ ఈరోజు రాష్ట్రంకి వచ్చింది. ఇవన్నిటి గురించి కూడా చర్చిస్తారు. అన్నిటి గురించి కూడా ఒక సొల్యూషన్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక విజనల్ లీడర్. ఆయనకున్నటువంటి విజను చాలా తక్కువ మంది నాయకులకే ఉంటుంది. ఆయన విజను మళ్ళీ ఈరోజు అణగారినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్ళాలి. సంక్షేమం కానీ అభివృద్ధి కానీ పాత్ర వేసినటువంటి వైఎస్ఆర్ పార్టీకి చరమగీతం పాడాలని ఈ మీటింగ్లో బలంగా అందరూ కూడా నిశ్చయించుకున్నాం. దాదాపు 2 లక్షల మంది జనాభా ఈరోజు ఈ మీటింగ్కి రావడం జరుగుతుంది. సభా ప్రాంగణం అయితే చక్కగా పార్టీ పరంగా అంతా కూడా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా జరిగినాయి. ఏవైనా చిన్న చిన్న అసౌకర్యాలు ఉన్నా సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా పెద్ద మనసుతో మన జయం వైఎస్ఆర్ పార్టీని ఓడించడని అదే ధ్యేయంగా మనందరం కూడా ఉండాలని, ఒక దృఢ నిశ్చయంతో ఎన్నికలకి సన్నద్ధం కావాలని మీ ద్వారా కోరుకుంటున్నాం. 2024లో కేవలం బొబ్బిలి నియోజకవర్గంలోనే కాదు, దాదాపు 150 పైచీలిక నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన పార్టీ తాలూకా అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలవబోతున్నారు. ఒక మంచి ప్రజలు ఏదైతే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారో, ఎలాంటి ప్రభుత్వం వస్తే మాకు బాగుంటుందని ప్రజలైతే ఆకాంక్షిస్తున్నారో అలాంటి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తప్పనిసరిగా డెలివర్ చేస్తారనేటువంటి నమ్మకం, విశ్వాసం మా అందరిలో ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.